నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గృహాలపైన ఎక్కువ మంది రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఆ రుణాలు తీసుకోవడం వల్ల ఉపయోగాలేంటి? ఏ బ్యాంక్‌లో తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? అనేది చాలా మందికి తెలీదు. అంటే ఇల్లు తీసుకుంటున్నాం అనగానే వెంటనే ఈ బ్యాంక్, ఆ బ్యాంక్ అన్నీ సెర్చ్ చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకుల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఒకప్పుడు గృహ రుణం అంటే ప్రైవేట్ బ్యాంకుల వైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలివైన రుణగ్రహీతలు ప్రభుత్వ రంగ బ్యాంకుల వైపు మాత్రమే చూస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రేట్లను తగ్గించినప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ఆ ప్రయోజనాలను త్వరగా వినియోగదారులకు అందిస్తున్నాయి. దీంతో ప్రైవేటు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 7.50% నుండి 8.45% వరకు ఉండగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది 8.45% నుండి ప్రారంభమవుతుంది. ఈ కారణంగా 2022 నుండి 24 వరకు ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వ బ్యాంకుల రీటైల్ రుణాల మార్కెట్ వాటా 36.6% నుండి 40.4%కి పెరిగింది. మరి అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల వాటా 42.2% నుండి 36%కి తగ్గింది. డిజిటలీకరణలో ప్రభుత్వ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయి. మొబైల్ యాప్లు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలను సులభతరం చేశాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రభుత్వ పథకాలకు కూడా ఇవి మద్దతిస్తున్నాయి. ఈ మార్పుతో మీ గృహ రుణాల కళ నెరవేర్చుకోవడానికి ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. మీ ఆర్థిక భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. సో చూస్తూనే ఉండండి వీటీవీ. వీటీవీలో మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఫాలో చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ సమాచారాన్ని మాకు అందించండి మెసేజ్ రూపంలో. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.